నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి అత్తోట జోసెఫ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు నిన్నటి వరకు మీరు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవిలో ఉంటూ ఈరోజు ఎందుకు రాజీనామా చేసి బయటికి వచ్చేయాల్సిన పరిస్థితి ఏంటి? పార్టీలో 15 సంవత్సరాల నుంచి, అంటే పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి దాదాపు నిన్నటి వరకు కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూనే ఉన్నాం. అన్ని కార్యక్రమాల్లో దాదాపు చురుగ్గా పాల్గొంటూనే ఉన్నాము. కానీ ఆ పార్టీలో దళితులకి గౌరవం లేదు. అంతేకాకుండా ఆ పార్టీలో ఎవరైతే పనిచేస్తారో ఆ పని చేసేటటువంటి విధానం ఎలా ఉండాలి అంటే అనైతికంగా ఉండాలి. అనైతికంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ షో చేసినా కూడా వాళ్ళని లైక్ చేస్తారు. ఏదైతే పార్టీకి బద్దులయ్యి సమాజానికి ఉపయోగపడే మనుషులు, కొంచెం ఏదైనా ఇంటెలెక్చువల్గా పార్టీలో మెలుగుతూ ఉంటారో అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు బయటకు పంపుదామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టాప్ నుండి బాటం నాయకత్వం, అంటే రాష్ట్ర స్థాయి నుండి దాదాపు జిల్లా స్థాయి, క్రింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వం బయటకు పంపాలనే ప్రయత్నం చేస్తాయి. ఎందుకు బయటకు పంపుతారు అంటే వాళ్ళు చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలు మనం అవి మంచి పద్ధతి కాదు, అది పార్టీకి కూడా మంచిది కాదు అని చెప్పడం తప్పు అవుతూ ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు వద్దయ్యా, మేము రాజధానిని ఇక్కడి నుంచి మార్చినప్పుడు వ్యతిరేకించాం. టీడీపీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు వ్యతిరేకించాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనైతికం అన్నాం. ఇలాంటి కార్యక్రమాలని నిన్నటి రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ని ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త మాట్లాడాడో, ఆ మాట్లాడిన విధానం మంచిది కాదని సమాజం అంతా ఖండిస్తుంది, అన్ని పార్టీలు ఖండిస్తుంది, టీడీపీ పార్టీతో సహా ఖండించింది. దానికి తోడు ఏదైతే ప్రభుత్వం వారు ఉన్నారో వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తరువాత అతన్ని కోర్టుకు పెట్టడానికి తీసుకెళ్తుంటే వాడు మాధవ్ అనేటటువంటి మాజీ ఎంపీ, వాడికి ఏం పని ఇక్కడ గుంటూరు జిల్లాలో వచ్చి వాడు వెంటబడాల్సిన అవసరం ఏముంది? వాడు పడి దానికి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా నాయకత్వం వెళ్ళి నానాయాగి చేయడం, ఇలాంటిది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను సోషల్ మీడియా పరంగా వీడియోలో మాట్లాడడం జరిగింది. వెంటనే నువ్వు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా సోషల్ మీడియాలో పార్టీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పేసి నాకు కొంతమంది ఫోన్ చేయడం, అది మంచి పద్ధతి కాదని చెప్పడం. ఏది మంచి పద్ధతి కాదయా? ఏదైతే మనం చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు, మీరు పార్టీని సక్రమైనటువంటి మార్గంలో నడపమండి, అది మంచి పద్ధతి అని మేము చెబుతుంటే అది మంచి పద్ధతి కాదని మీరు ఎందుకు చెప్తారు, ఎలా చెబుతారు అని చెప్పేసి అనడం, అలా కొన్ని విషయాల్లో వ్యతిరేకించడం జరిగింది పార్టీలో. అంతేకాకుండా ఏదైతే 2019 వరకు ప్రతిపక్షంలో ఉందో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాంటి వ్యక్తుల్ని ఈ జిల్లాలో విరివిగా వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు, ఇన్ఛార్జీలు వేశారు, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయించారు, గడప గడప ప్రోగ్రామ్స్ తిప్పారు ఇన్ఛార్జీలు వేసి. నామినేటెడ్ పదవి వచ్చేలేకి 15 సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు కాదని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ నాయకత్వం దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా చేసేటటువంటి అప్పిరెడ్డి గారు లాంటి వాళ్ళ అనుచరులు, అంటే ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు పార్టీలో పనిచేయరు, పార్టీకి పనిచేయపోయిన వాళ్ళు పర్వాలా, నాకు ఇచ్చేటటువంటి నామినేటెడ్ పదవి దాదాపుగా అయిపోయినటువంటి పదవిని తీసేసి ఏదో రిజర్వేషన్ తేడా వచ్చిందని చెప్పేసి అతని దగ్గర ఉండేటటువంటి పనిచేసేటటువంటి వ్యక్తికి, అతని ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను పార్టీలో ప్రశ్నించా. ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నేను ఈ విషయాన్ని కంప్లైంట్ చేశాను. అలా ఎలా జరిగిందన్న, అలా జరగకూడదే అని అన్నాడు. ఆయన కింద ఉండేటటువంటి ధనంజయ రెడ్డి గారికి అప్పచెప్తే ఆయన పట్టించుకున్నటువంటి పాపాను కూడా పోలేదు. ఆ తర్వాత పార్టీ ఓడిపోవడానికి పార్టీ ఓడిపోతుందని చెప్పేసి పార్టీ మీరు ఇష్టం వచ్చినట్టు సీట్లు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు కూడా మేము అధిష్టానానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, పర్సనల్ పార్టీ మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మాలాంటి నాయకులను పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేరు.
మాలాంటి సెక్రటరీలను పక్కన పెట్టి కొత్తగా వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళను వాళ్ళ డోర్లు తీసేసేటటువంటి వాళ్ళకు సెక్రటరీలు ఇచ్చి వీళ్ళే నాయకులు అని చెప్పేసి వీళ్ళే జిల్లా నాయకత్వం అని చెప్పేసి అక్కడ పరిచయం చేయడం తిప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లోనూ మేము ఈ పార్టీలో ఉండడం అనవసరం అని చెప్పేసి, ఈ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ఈ పార్టీని మంచి మార్గంలో నడిపించేటటువంటి నాయకుడు కూడా లేడని చెప్పేసి ఈ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఇదే కాక ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇది దళితులకు పార్టీ అని అంటూ ఉంటారు, దళితులకు సంబంధించిన పార్టీ అంటూ ఉంటారు. మాదిగా ఎస్సీలో ఉన్నటువంటి రెండు వర్గాల్ని సమంగా చూస్తామంటారు. ఏదో ఒక వర్గానికి ఏమో న్యాయం చేసినట్టు కనపడతారు, ఇంకొక వర్గాన్ని పూర్తిగా దొక్కుతూ ఉంటారు. ఆ వర్గానికి దళితుల్లో ఉన్నటువంటి మాల వర్గానికి న్యాయం చేయరు, ఇటు మాదిగలను కూడా సామాజిక న్యాయం చేయరు. ముఖ్యంగా మాదిగ మొన్న వర్గీకరణ జరిగినప్పుడు మందాకృష్ణ మాదిగ మమ్మల్ని రిప్రజెంటేషన్ పంపించాడు అపాయింట్మెంట్ తీసుకోమని. కనీసం మందాకృష్ణ మాదిగతో మాట్లాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. అంటే మాదిగల్ని పూర్తిగా అన్యాయం చేస్తారు, మాలలకు ఏదో న్యాయం చేస్తున్నట్టు చూపిస్తారు. కానీ ఆ మాలలను కూడా దళితుల్లాగే చూసి దళితుల్లోకి ఏ విధంగా అయినటువంటి టార్చర్ పెట్టాలో లేదు, ఏ విధంగా దళితులకి పదవులు ఇస్తారు కానీ అధికారాలు ఎవరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు ఇట్లానే వాడుతుంటారు కదా, నేను దళిత పక్షపాతిని అని చెప్పేసి అయితే దళితులను చాలా ఆప్యాయతగా చూసుకుంటాను అదే విధంగా చాలాసార్లు చెప్తున్నా, మనం విన్నాం కదా. మీరేమో ఏం న్యాయం జరగలేదు అంటున్నారండి. నేను ఉదాహరణ చెబుతా. దళితుల్లో ఏ ఒక్కడినైనా ఎక్కడన్నా రీజనల్ కోఆర్డినేటర్ వేశారా? దళితుల్లో వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు, లేకపోతే సద్దల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇంకొక రెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళకి తప్ప, లేకపోతే ఆయన మిథున్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళకి తప్పితే ఈ రాష్ట్రం మొత్తంలో వనరులను కానీ అధికారాలు కానీ పంచింది శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే ఆఫీసులో అప్పిరెడ్డి గారు, లేకపోతే ఆ తదుపరి వాళ్ళు కూడా రెడ్డిస్కి తప్పితే ఎక్కడన్నా ఒక పవర్ఫుల్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితుడికి ఇచ్చినటువంటిది చెప్పండి. అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది బయటకు వెళ్ళిపోయారు, కానీ పార్టీ ఓడిపోయిన 10 నెలల తర్వాత మీరు బయటకు వచ్చారు, అసలు కారణం ఏంటి? చూసాం. ఇంకా పార్టీలో ఏమన్నా ఇంకా వీళ్ళు ఇంత దెబ్బతలినా కూడా 2019కు ముందు ఎలక్షన్కు ముందు మేము చెప్పాం పార్టీ సక్రమైనటువంటి పద్ధతిలో నడవట్లేదని. అయినా వాళ్ళు పార్టీని అదే విధంగా నడుపుతూ వచ్చారు. ఇప్పుడన్నా మారతాడనుకున్నాం. మళ్ళీ నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ చూశాను నేను. ఆ కమిటీలో ఎవరైతే ప్రజలు చేదరించుకున్నారో ఆ ప్రజలు చేదరించుకున్నటువంటి నాయకులనే మళ్ళీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వేశారు. అంతేకాకుండా ఆ బాధ్యతలు మళ్ళీ కోఆర్డినేటర్లు, దాన్ని కోఆర్డినేట్ చేసేటటువంటి చైర్మన్ బాధ్యత ఎవరైతే పార్టీని సర్వనాశనం చేసేదని అనుకున్నారో ఆ సజ్జల రామకృష్ణారెడ్డికే అప్పచెప్పాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండటం న్యాయమా? ఆ పార్టీలో ఉండటం ధర్మమా? ఆ పార్టీ ముందుకు సాగేటటువంటి విధానంలో ఏమన్నా ఉందా? ఏమన్నా డెమోక్రసీగా నిర్ణయాలు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఆలోచిస్తారా ప్రజాస్వామ్యబద్ధంగా? ఉంటే ఉండండి, పోతే పొండి అనేటటువంటి మాట ప్రతిసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు వరకు ఇదే మాట వాడతారు. మీరు ఉంటే ఉండండి, ఉంటే పోండి. అంటే ఇక్కడేదో అంబటి రాంబాబు గారు, అక్కడేదో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మమ్మల్ని మా ఇద్దరిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు, మీరు ఉంటే ఉండి పోతే పోండి అనేటటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ పార్టీ సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి ముందుగానే ఊహించి ఇప్పటి వరకు కష్టపడ్డాం. అదిగాక పార్టీలు మారేటటువంటి సంస్కృతి అనవసరం అని చెప్పేసి ఇప్పటి వరకు పార్టీలో కంటిన్యూ అయ్యాం. మా దళితులకి ఎక్కడున్నా ఒకటే కదా, మాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్తాం, దళితులను గౌరవించే పార్టీలోకి వెళ్దాం. ముఖ్యంగా టీడీపీ పార్టీల్లో దళితుల్లో మాదిగలకి చాలా ఉపయోగమైనటువంటి పనిచేసింది. ఈరోజు వర్గీకరణ చేయడం అంటే అది మామూలైనటువంటి విషయం కాదు, ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఆ చరిత్రాత్మక విషయంలో కూడా మాదిలకి ఈరోజు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ చేస్తే అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు కూడా అదేవిధంగా మరి వర్గీకరణ అనేటటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేసి దళితులకి న్యాయం చేశారు. అటు మాలల్ని అన్యాయం చేయాల, ఇటు మాదిగల్ని అన్యాయం చేయాల, ఇద్దరికి సమన్వయం చేసి సామాజిక న్యాయం చేసి ముందుకు నడిపించే విధంగా తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు దళితులకు సంబంధించి ఏ పార్టీ బాగా అండగా ఉందంటే ఏ పార్టీ పేరు చెప్తారు? ఇప్పుడు చూస్తున్నాం కదా, దళితులకి ఒక సమస్య, ఒక జటిలమైనటువంటి సమస్య, ఒక 30 సంవత్సరాల నుంచి నానుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపించారు. అది కూడా వాళ్ళ దగ్గర వాళ్ళని అన్యాయం చేయాల,
ఇటు వీళ్ళని అన్యాయం చేయాల. ఇద్దరికి సామాజిక న్యాయం చేసి ముందుకు నడపగలిగాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఇది కానే కాదు, ఇది రాజ్యాంగంలో లేదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నాడు. మరి ఈరోజు రాజ్యాంగము, సుప్రీంకోర్టు అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే మరి ఆ విధంగా చేయమని చెప్పింది. అది చెప్పినా కూడా ఈరోజు మాట్లాడగలిగాడా అంటే అది లేదు. ఈరోజు వర్గీకరణ మీద లేకపోతే దళితుల సమస్య మీద నీ యొక్క ఒపీనియన్ ఏంటి, నీ స్ట్రాటజీ ఏంటి, నీవు ఏమి స్ట్రాటజీ తీసుకుంటావు? ప్రజాస్వామ్యంలో నీది కూడా ఒక పొలిటికల్ పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని ఈ విధంగా చేస్తే మంచిది అని చెప్పేసి ఒక ఐడియాలజీ లేనటువంటి నాయకుడి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసామా అని చెప్పేసి సిగ్గుపడతా ఉన్నాం మేము. ఆయనేమో కార్యకర్తలకి 1 by 1 మీటింగ్ పెడుతూ మీరు అండగా ఉండండి పార్టీకి, త్వరలో మన పార్టీ అధికారంలోకి వస్తే కళ్ళు మూసేలోపు 3 సంవత్సరాలు అయిపోతాయి అనేసి అయితే మంచి హామీ కూడా ఇస్తున్నాడు ఆయన. అయినా సరే ఎందుకు 1 by 1 నాయకులు బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి అంటే ఏం చెప్తారు? అది ఆయన మాటల వరకే ఉంటుంది, చేతల్లో ఉండదు. ఎందుకంటే మాలాంటి నాయకులతో ఏ రోజన్నా అతను మాట్లాడగలిగాడా? ఇప్పుడు మేము వెళుతున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేటటువంటిది అడిగారా? మా సమస్యలు అనేకం చెప్పాం, ఏ రోజన్నా పరిష్కారం చేశారా? ఏకాడికి దాచుకుంటాం అనేటటువంటి మేరుగు నాగార్జున నాయకులను, సురేష్ లాంటి నాయకులను, లేకపోతే ఇంకొక రెడ్డినో వాళ్ళకి దోషి పెడుతుంది తప్పితే, ఒక మైన్స్ ఒక రెడ్డికి ఇస్తారు, ఆ పేరేంది ఆరోగ్యశ్రీ ఒక రెడ్డికి ఇస్తారు, లేకపోతే ఇంకొక ఏదన్నటువంటి ఒక దోసుకునేటటువంటి వనరులు ఉంటే ఇంకొక రెడ్డి గారికి ఇస్తారు. ఇట్లాంటి వ్యవహారాలు తప్పితే ఏ రోజన్నా సరే దళితులకు కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి కానీ న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందా? 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసి 5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉంటే ఏ ఒక్క రోజన్నా ఒక ఆఫీసర్ మా మాట విన్నాడా? ఫోన్ చేయగలిగామా? అదేమంటే నా సెక్రటరీస్, నా సచివాలయాలు, నా వాలంటీర్సు. ఈ సచివాలయాలు, వాలంటీర్సు ఉంటే ప్రభుత్వంలో పని చేయించుకో, ఇబ్బంది లేదు. కానీ పార్టీ పరంగా పార్టీ క్యాడర్ని బలిష్టం చేయకుండా, పార్టీ క్యాడర్ని సమస్యలు పరిష్కరించకుండా, పార్టీని బలపరచకుండా, పార్టీని బలోపేతం చేసుకోకుండా, పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర, ఆది నాయకుడి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకే పార్టీ స్ట్రాంగ్గా ఉంటేనే ఈరోజు పార్టీ పటిష్టంగా ఉంటుంది. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకత్వం, తెలుగుదేశంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్, ఆ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం వరకు చాలా గట్టి పునాదులు వేసి దాన్ని అట్లా విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి అది ఆ విధంగా ఇప్పుడు ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో రావడానికి కారణాలు నువ్వే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము ఎప్పుడో చెప్పాం. ఈ రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేస్తూ ఉంటే నువ్వు 3 రాజధానులు అనేటటువంటి ఒక పాట పాడితే ఏమనుకుంటారు ప్రజలు? నా గుంటూరు జిల్లాకు మాకు ఒక అవకాశం వచ్చింది, రాక మేము వదులుకుంటామా? లేదు, మా ఇంటి పక్కకు ఒక మంచి గని వచ్చింది, బంగారపు గని, మేము వదులుకుంటామా? మా గని తీసుకెళ్ళి ఇంకో చోట పెడతానంటే? అదిగాక ఏదైతే రాజధాని ఉందో ఆ రాజధాని అనేది రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్గా చూసి పెట్టారు. దాన్ని నువ్వు ఒప్పుకున్నావు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ అంటే ఏంటి? మన రాజకీయ నాయకులకో లేకపోతే ఎమ్మెల్యేలకో మనం పొలిటికల్గా ఉన్నప్పుడు, మనం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు మనకు ఒక దేవాలయం లాంటిది అసెంబ్లీ. ఆ అసెంబ్లీలోనే ఒప్పుకుని ఈరోజు నువ్వు మళ్ళీ కాదని చెప్పేసి నేను మారుస్తానంటావు. ఇది ఎంతవరకు సమంజసం? హైకోర్టు అనేది రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఉండాలి, అది మ్యాండేటరీ. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. నువ్వెట్టా మార్చగలవు? అది ప్రజలను మభ్య పెట్టడమే కదా. ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటి తప్పిదాలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం, దాదాపుగా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయలేకపోయాడు. ఊరక బటన్ ద్వారా కొంత పంచినప్పటికీ, కొంతమందికి పేదాబిక్కి వారికి ఉపయోగం జరిగినప్పటికీ, కానీ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో మాత్రం పూర్తిగా విఫలమైందనే చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అంటే ముఖ్యంగా వైసీపీ నుండి బయటకు వచ్చిన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే కోటరీ ఉంది, కోటరీ వ్యవస్థ ఉంది, ఆ కోటరీ వల్లే పార్టీ నాశనం అయిపోతుందని చెప్తున్నారు. నిజంగా వాస్తవమైనది? మీరు కూడా పార్టీలో సుదీర్ఘకాలం 15 ఏళ్ల పాటు పనిచేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అనేకమైన సార్లు నేను ఈ మాట చెప్పాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పట్లా, పార్టీలో ఉండి కూడా చెప్పా ఆ విషయాన్ని. కోటరీ వాళ్ళే పార్టీని నాశనం చేస్తున్నారు, కోటరీ మాటలు మీరు వినొద్దు. ఏదైనా కార్యకర్తను, మాలాంటి సెకండ్ క్యాడర్ నాయకులను మీరు పిలవండి, మేము వాస్తవ పరిస్థితులు చెబుతాము. మీకు బై ఎలక్షన్లో మేము ఒక పత్తిపాడు నియోజకవర్గంలో ఒక స్ట్రాటజీ అవలంబించి ఊరికి ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాము. ఆ రోజు నువ్వు బై ఎలక్షన్లో కరెక్ట్గా మేము ఇచ్చిన ఫిగర్స్తో గెలిచావు. అట్లాంటిది తీసుకో తప్పితే
మీరు కోటరీ మేము ఇచ్చినటువంటి నిర్ణయాలను మీ దగ్గర కోటరీ తీసుకొచ్చేలాగా పూర్తిగా మార్చేసి మీకు తప్పుడు యొక్క సమాచారం ఇస్తుందని చెప్పేసి కోటరీ మీద అనేకమైన సార్లు నేను వీడియోల్లో కూడా మాట్లాడాను, సోషల్ మీడియాలో కూడా మాట్లాడాను. ఎవరా కోటరీ అంటే? ఎవరున్నారు కోటరీ? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుట్టూ ఉండేటటువంటి కోటరీ కేఎన్ఆర్, ధనంజయ రెడ్డి గారు, అప్పిరెడ్డి గారు, అంతా వీళ్ళే. వీళ్ళు ఒక వ్యక్తిని మంచోడు కాదు, లేదా ఒక కుక్కని పిచ్చి కుక్క అని చెప్పేసి చంపుతూ ఉంటారు చూడు. ఇప్పుడు మాణిక్వర ప్రసాద్ గారు ఉన్నారు, ఈ రాష్ట్రం అంతా తెలుసు ఆయన గురించి. ఆయన ఎంత నిజాయితీపరుడో, మచ్చలేని నాయకుడు. దళితుల్లో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ ఏ దళిత లీడర్కి దాదాపుగా ఉండదు. ఆయనకు అన్ని పార్టీల్లో కూడా అభిమానం ఉన్నటువంటి నాయకులు ఉంటారు, అన్ని కులాల్లో కూడా అతని పట్ల అభిమానం ఉంటుంది. అతనికి ఏ రోజు కూడా అవినీతి మార్క్ అనేది లేదు. అలాంటి నాయకుడిని తీసుకొచ్చి మేము మీకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ఈ కోటరీ చెప్పినటువంటి మాటలు, తప్పుడు మాటలన్నీ విని ఈ కోటరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి టికెట్లు ఇప్పించడం కోసం ఆయన్ని మోసం చేసి బయటికి గెంటేశారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ కోటరీలో ఉండేవాళ్ళు ఆ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తప్పుదోవ పట్టించాలో ఆ విధంగా తప్పుదోవ పట్టించడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ క్యాడర్ని కూడా కలవలేదు గత 5 ఏళ్ళు అని చెప్తున్నారు. వాస్తవమేనా? వాస్తవమే కదా. దాని యొక్క పర్యవసానమే కదా ఈరోజు 11 సీట్లు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఉండాలి, కార్యకర్త ఉండాలి, జిల్లా ప్రెసిడెంట్ ఉండాలి, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఉండాలి, కౌన్సిలర్ ఉండాలి, కార్పొరేటర్ ఉండాలి, మేయర్ ఉండాలి. అంతేగాని నేను ఒక్కడనే ముఖ్యమంత్రిని, నేను చెప్పినట్టు రాష్ట్రం అంతా జరగాలి, రాజకీయ పరిపాలన జరగాలంటే కుదరదు కదా. ప్రజల్లో నుంచి వచ్చారు ఎవరు? ఎమ్మెల్యేలు కూడా ప్రజల చేతకు వెన్నుకోబడ్డా వాళ్ళేగా. ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చాలంటే నిన్ను ఈ ఎమ్మెల్యేలంతా ఎన్నుకుంటేనేగా నువ్వు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈ ఎమ్మెల్యేని పిలిచి మీ సమస్యలు ఏంది, మీ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి మాట్లాడేటటువంటి అవకాశం కల్పించాలి కదా. మీరేం నియంత కాదు, మీరేం రాజులా పరిపాలించడానికి రాజుగా ఎన్నుకోవాలా మిమ్మల్ని. మీది ఒక డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మనం టాప్ టు బాటం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి నువ్వు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వు, మంత్రికి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వు? ఆ 4-5 ఆ కోటరీ చెప్పిన విషయాన్నే నువ్వు కన్ఫర్మ్ చేసి వీళ్ళ మీద రుద్దుతావా? ఈరోజు ఏమైంది పరిస్థితి? ఒకసారి వెనక్కి చూసుకోవాలి కదా. మళ్ళీ పార్టీలో కూడా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు పెద్ద పెట్టేసి నువ్వు వాళ్ళని ముందుకు పంపితే చీచి అన్న వాళ్ళని మళ్ళీ ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వేసి దానికి లీడర్గా మళ్ళీ ఆ దొంగలనే పెట్టేస్తే మరి ఏ విధంగా పార్టీ ముందుకు నడుపుతాం? ఆ పార్టీని ఏ విధంగా నమ్మాలి? ఆ పార్టీలో ఏ విధంగా మేము ఉండాలి? పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకున్న వ్యక్తి విజయసాయి రెడ్డి, అట్లాంటి వ్యక్తి కూడా బయటకు రావడానికి కారణం ఏంటి ఏం చెప్తారు? క్వార్టరే అంటే ఆయన కూడా క్వార్టరీలో మంచి క్వార్టరీకి కొంచెం ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల ఆయన మీద కూడా అదే ఈ క్వార్టరీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన కొంచెం పార్టీని కాస్త ప్రక్షాళన చేస్తానికి ప్రయత్నం చేస్తాడు, వాస్తవాలని ఆయనకి చెబుతాడు. కానీ ఇట్లాంటిది మరి ఆ క్వార్టరీలో మిగిలిన వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఆయన్ని కూడా ఈ విధంగానే ఏదో ఒకటి చెప్పేసి ఆయన్ని కూడా బయటకు పంపడానికి కారణమైంది. అది నేను చెప్పేది కదా, ఆయనే చెప్పాడు. ఆయన టాప్ 1 టాప్ 2లోనే ఉండేవాడు కదా ఈ క్వార్టరీలో. మరి ఈరోజు వచ్చి ఆయనే బయటికి అసలు ఈ క్వార్టరీ మూలనే ఈ పార్టీ ఇంత సర్వనాశనం అయిపోయిందని చెబుతున్నాడు కదా. పార్టీ సర్వనాశనం అయిపోయి క్వార్టరే కాదు, అసలు పార్టీ కన్స్ట్రక్షన్ లేదు ముందు. ఏదో అప్పుడున్నటువంటి వ్యాక్యూమ్ వల్ల కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో ఈ రాష్ట్రాన్ని విభజించిందనేటటువంటి కారణాలతో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా ఒకసారి చూద్దామని చెప్పేసి ఒకసారి అవకాశం ఇస్తే ఆయన అవకాశం ఇచ్చింది సద్వినియోగం చేసుకోకపోగా మాలాంటి నాయకుల యొక్క భవిష్యత్తుని అంధకారం చేసేసాడు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, స్కాములు జరిగాయి, లెక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్తున్నారు. వాస్తవేనా? మీరేమనుకున్నారు? మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. ఆ స్కాములు జరిగిన మాట వాస్తవమే, కానీ అది కొంతమందికే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ క్వార్టరీలో ఉన్న వాళ్ళకి అంత తలొక్క కాస్త అప్పచెప్పాను, ఒక్కొక్క వనరు ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పారని. ఇప్పుడు సపోజు మైన్స్ ఉంది, పెద్దిరెడ్డి గారు అప్పచెప్పారు. నువ్వు పెద్దిరెడ్డి గారి మీద మన ఇప్పుడున్నటువంటి చట్టాలన్నింటినీ ఉపయోగించి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ వ్యవస్థలు, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఏసీబీ కానీ, ఇట్లాంటి వ్యవస్థలను వాడాలా, ఎంక్వైరీ చేయించాలా, తప్పుని బయటికి తీయాలా.
ఇది చేసి ఏదైతే దోసుకున్నారో దాన్ని అంతా కక్కించి గవర్నమెంట్కి జమ చేయాలి. అది ఎవడైనా కావచ్చు. అంటే లిక్కర్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎందుకంటే డిజిటల్ మనీ వాడకుండా క్యాష్ వాడారు కదా గవర్నమెంట్ మద్యం షాపుల్లో, అక్కడ కూడా పెద్ద ఎత్తున జరిగిందని చెప్తున్నారు స్కామ్. నిజమే కదా. ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా సరే పేపర్ పూర్వకంగా ఉండాలి. నువ్వు ఎంత ఇస్తున్నావో వాడు ఎంత తీసుకుంటున్నాడు క్యాష్ ఏంటి? ఏదైనా సరే గవర్నమెంట్ పరంగా ఉంటే డీడీ కట్టమంటారు, లేదా చెక్ రూపంలో ఏంటమంటారు, లేదా ఫోన్పేలు చేయమంటారు. ఇది ఎందుకు తీసేశారు? ఇక్కడే పెద్ద స్కామ్లా కనపడుతుంది కదా, ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది కదా. ఆల్రెడీ ఇందులో మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది, ఇంకా ఎవరు ఉండే అవకాశం ఉంది వెనకతల? వెనకుండేది ఎవరుంటారండి? ఎవరుంటారు ఉంటే నాకు తెలిసి మన సజ్జల రామకృష్ణారెడ్డే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కాములు జరుగుతాయా? ఇంత పెద్ద స్కాములు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఊరుకుంటుందా? అంటే సీఎంకు చెప్పదా? సీఎం ఇంటెలిజెన్స్ను వాడుకోడా? గుడ్డిగా నువ్వు పరిపాలన చేసేవి ఈ రాష్ట్రాన్ని. ఈ దోపిడీ అంతా ఈ దోపిడీ దొంగలే, వీళ్ళంతా పార్ట్నర్షిప్పే. ఈ పార్ట్నర్షిప్ల ప్రకారమే పంచుకుని ఉంటారు నాకు తెలిసి. అయితే ఒక్కొక్కళ్ళ మీద ఇది చేయాలి. ఇప్పుడు భారీ స్కాములు ఉన్నాయి. ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ఒక లాస్ట్ 3 years అయితే అసలు దోసేసుకోవడమే. ఈవెన్ సస్పెండ్ అయినటువంటి లెక్చరర్స్ని ప్రిన్సిపల్స్కి కూడా పోస్టులు ఇచ్చారు. అవి డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చాడు నాగార్జున అని చెప్పేసి పూర్తి సమాచారం ఉంది గవర్నమెంట్ దగ్గర. ఈరోజు ఎంక్వైరీ చేస్తే అతను ఆస్తి ఇంతకుముందు ఎంత, ఇప్పుడు ఎంత, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు. ఈరోజు హైదరాబాదు విశాఖపట్నంలో అతను బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు నీకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక లెక్చరర్గా పనిచేసేవాడు విశాఖపట్నంలో, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, ఇన్ని ఆస్తులు? ఏదైతే లెక్కలకు సంబంధించి స్కామ్ జరిగిందో దానికి సంబంధించిన లావాదేవీలు తాడేపల్లి ఇంట్లోనే జరిగింది. అక్కడ చాలా కౌంటింగ్ మిషన్లు పెట్టేస్తే డబ్బులు లెక్క పెట్టేవారని చెప్తుండేవారు. వాస్తవమేనది? అయితే అయ్యి ఉండొచ్చు. అంటే అంత పెద్ద విషయం లోపల జరిగే మాకు తెలియదు కదా. మాకు బయట పార్టీ ఏ విధంగా నాశనం అయిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం పార్టీని ఏ విధంగా నాశనం చేస్తున్నారు అనేటటువంటిదే తెలిసింది. ఇప్పుడు వాళ్ళు నాశనం వాళ్ళు చేసేటటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటి దోపిడీలు ఇంకొకటి వాళ్ళు చేసే మంచి పనులు అంటే మేము మంచి వాళ్ళమే, మా పార్టీలో మంచి పెద్దపేట వేస్తారు. మీరు చేసేది పార్టీకి నష్టం చేసిద్దిరా బాబు అంటే మీరు అవసరం లేదు, పార్టీ నుంచి బయటకు వెళ్ళండి అంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ మరి అధికారంలోకి రాదని మీరు ఫీల్ అవుతున్నారా? డెఫినెట్గా ఇదే విధంగా కొనసాగితే వైసీపీ పార్టీ అనేది ఎప్పుడూ అధికారంలోకి రాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ప్రజలంతా నన్నే కోరుకుంటున్నారు, 30 ఏళ్ళ పాటు ఈసారి అధికారంలో ఉంటాను అని సాయం చెప్తున్నాడు. మరి అధికారంలోకి రాబోయే పార్టీలో ఎందుకు మీరు బయటకు వచ్చేస్తున్నారు? ఎవరైనా ఏమంటారు? ఓడిపోయి కూర్చున్నా, నాకేదో కొద్దిగా గొప్ప పార్టీ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, కానీ వాళ్ళని నిలబెట్టుకోవడం కోసం నేనేదో ఒకటి చెప్పాలిగా, వాళ్ళకి ధైర్యం చెప్పాలిగా. వాళ్ళకి ధైర్యం చెప్పాలంటే ముందు నేను ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఏదో చెబుతున్నారు. మనం చేసేటటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రజలు నాకు వేస్తారన్న వాడు అదే ప్రజలు ఏమంటున్నారు, నువ్వు వాడు మూల వాళ్ళ క్వార్టరీ మూలనే పోయావు అని అంటున్నారు. ఆ క్వార్టరీనే నువ్వు మళ్ళీ పెట్టుకుంటున్నావు. మళ్ళీ ఎట్లా గెలుస్తారని, ఎట్లా ప్రజలు నీకు ఓట్లు వేస్తారని అని చెప్పేసి భావిస్తూ ఉన్నావు. మరి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలన చూశాక 10 నెలలు చూశాక ఏమనిపిస్తుంది 10 నెలల పరిపాలన? కూటమి ప్రభుత్వం దాదాపుగా కొంచెం గాడిలో పెడతా ఉన్నారు, కొంచెం మంచి పనులు చేస్తున్నారు, కానీ అనైతిక కార్యక్రమాలు చేసిన వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే అభివృద్ధితో పాటు రాజధానితో పాటు ఏదైతే పేదాబిక్కి వర్గాలు ఉన్నాయో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇమీడియట్గా అమలు చేస్తే కూటమి ప్రభుత్వానికి తిరిగే ఉండదు. సంక్షేమ పథకాలు ఏదైతే మెయిన్ పథకాలు, ఏది విద్య, వైద్యం, ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా ఈ విద్య వైద్యంలో మాత్రం పూర్తిగా సంక్షేమ పథకాలను వదిలేసి ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ను కొంచెం గట్టిగా ప్రజలకు అనుకూలంగా ఉంచి ప్రజలకు అన్ని ఇబ్బందులు లేకుండా వాటిని తీర్చిదిద్దే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఇలాంటివి ఇలాంటివి. అట్లాగే రైతులకి ఏవైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన వాటిల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకి యొక్క ఇన్పుట్ సబ్సిడీలు కానీ లేకపోతే రైతు భరోసా లాంటివి కానీ ఏదంటే ఉన్నాయో టయానికి నీళ్ళు ఇవ్వడం, వ్యవసాయాన్ని సాగు చేయడానికి, ఆ తర్వాత టయానికి విత్తనాలు ఇవ్వడం, ఇట్లాంటివి కానీ చేయగలిగితే ఈ ప్రభుత్వానికి దాదాపు 20 సంవత్సరాలు డోకా ఉండదు. అంటే మరి దళితులకి వైసీపీలో ప్రాధాన్యత లేదని మీరు బయటకు వచ్చారు. సో మరి కూటమిలో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో దళితులకు ప్రాధాన్యత ఉందా?
ప్రాధాన్యత ఉందా అనేటటువంటి విషయంలో కొంతమంది నేను చూస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ నేను ఫస్ట్ నుంచి దగ్గరగా గమనిస్తూ ఉన్నా. అక్కడ ఎవరికైనా సరే ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవిలో ఉండేటటువంటి పవర్ను కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పవర్ కూడా టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీస్ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటి. ఆ తెలుగుదేశం పార్టీలో దళితులకి ఇచ్చినటువంటి పవర్స్ వాడుకునే విధంగా దాదాపుగా ఆ దళితుల యొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆత్మస్థైర్యంతో చెప్పేటటువంటి అవకాశం దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటారు. దానికి మేము మెచ్చుకోవచ్చు. అసలు ఈయన ఏ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా. దళితులని జగన్మోహన్ రెడ్డి దగ్గర రానవరు అంటున్నారు, అంతేనా? రానివ్వరు కదా. దళితులనేది అసలు ఎమ్మెల్యే ఎవరిని రానిలా. ఆయనకు సంబంధించినటువంటి 4-5 క్వార్టరీ రెడ్లు ఉంటారు. ఆ రెడ్లని పిలుచుకుంటాడు. ఆ రెడ్లు తీసుకున్నటువంటి నిర్ణయం పులుగుతాడు. నేను నీకు చెప్పాను కదా, మీ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్నా. ఏదన్నా ఒక దళితుడిని ఫలానా పవర్ కలిగిన పార్టీలో కానీ, లేదా గవర్నమెంట్లో కానీ, లేకపోతే ఏదన్నా పాలసీ డెసిషన్ తీసుకునే దాంట్లో కానీ హోంమంత్రి పదవి దళితులకు ఇవ్వలేదా? ఇచ్చారు. ఏం సుఖం? డిప్యూటీ సీఎం పదవి దళితులకు ఇవ్వలేదా? ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఏ రోజైనా డిప్యూటీ సీఎం హోదాని ప్రవర్తించుకునేటటువంటి పవర్ ఇచ్చారా? హోంమంత్రి కనీసం ఒక కానిస్టేబుల్లో లేకపోతే సిఐనో ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పవర్ స్వయాన సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు కనీసం ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పవర్ లేదు. ఆ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే చేస్తూ ఉంటాడని చెప్పాడు. ఇంకా అంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఈరోజు హోమ్ మినిస్టర్ ప్రతి దాంట్లో స్పందిస్తుంది, ప్రతి దాంట్లో విషయం చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఏ రోజన్నా మాట్లాడగలిగిందా? ఎందుకు మాట్లాడలేదు? ఆ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు. హోమ్ మినిస్టర్ ఉంది శాఖకి, కానీ హోమ్ మినిస్టర్ కాదు. ఈ ఆల్ మినిస్టర్ శాఖ ఆయన వస్తాడు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇట్లాగే ఇక్కడికి ఏది టీవీల ముందుకో లేకపోతే ప్రెస్ వాళ్ళ దగ్గరకో ఆయన మాట్లాడతాడు. ఆయనకి ఏమి సంబంధం? ఆయన రాజ్యాంగబద్ధంగా ఏమన్నా నువ్వు మినిస్టర్ అయ్యేవా? రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసేవా? లేకపోతే క్యాబినెట్లో ఉన్నావా? నువ్వేదో సలహాదారుడివి. ఎవరికి సలహాదారుడివి? ముఖ్యమంత్రికి సలహాదారు. నువ్వు ఆడ కూర్చుని ఆయనకి సలహాలి. నువ్వెవడివి హోముల గురించి మాట్లాడడానికి? ఏడ కూర్చుని నువ్వెవరు వ్యవసాయ అగ్రికల్చర్ గురించి మాట్లాడడానికి? నువ్వెవడు సోషల్ వెల్ఫేర్లో కూర్చుని మాట్లాడడానికి? ఇవన్నీ అసలు నేను అనుకుంటా ఉన్నా, అసలు వాళ్ళకి ఈ రాజ్యాంగం గురించి కానీ, ఈ చట్టం గురించి కానీ, ఈ ప్రజాస్వామ్యం డెమోక్రసీలో వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ ఉంటేనే ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళు ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలా అనేటటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియదేమోనని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు రీసెంట్గా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే టీడీపీకి సంబంధించిన ఒక యాక్టివిస్ట్ జగన్మోహన్ రెడ్డి భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంది. అలానే ప్రభుత్వం కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మరి గతంలో మీ పార్టీ తరఫున ఈ విధంగా మాట్లాడిన వాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీ కావచ్చు, ఏమైనా చర్యలు తీసుకున్నారా? నేను అదే కదా మాట్లాడింది. నేను అది మాట్లాడానని చెప్పేసి నా మీద బహిష్కరించాలా లేకపోతే ఈయన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాదనకు వచ్చారు కదా. జగన్మోహన్ అంటే గతంలో మహిళల పైన మాట్లాడిన మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ విషయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళినా సరే సైలెంట్గా ఉన్నారా? ఉన్నారు కదా. అప్పుడే వాళ్ళని ఖండించాల్సింది కదా. వాళ్ళని ఆ రోజు ఆ బీజం అక్కడ పడపోతే వాళ్ళు ఈ పని జరిగేది కాదు కదా. అసలు వాళ్ళ ఆఫీస్ పగలు కొట్టకపోతే ఈరోజు మా శిలాపలకాలు బలిగేవి కాదు కదా. మన ఆఫీసుల మీదకి వచ్చేవాళ్ళు కాదు కదా. మన కార్యకర్తల్ని, మన సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా. ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎంత అరాచకంగా పెడితే ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజే ఖండన చేసేస్తే, ఆ రోజే వీటిని కంట్రోల్ చేసేస్తే ఇలాంటివి జరిగాయి కాదుగా. ఎట్టి పరిస్థితుల్లో జరిగాయి కాదు. నేను అదే అన్నా మొన్న భారతి గారిని మాట్లాడేటటువంటి విషయంలో. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చర్యలు తీసుకుందో అదే చర్యలు అసెంబ్లీలో జరిగినటువంటి, అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండన చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు భారతి గారి మీద ఇంత ధైర్యంగా వాడు పెట్టేవాడు కాదని చెప్పేసి నేను చెప్పాను వీడియోలో, సోషల్ మీడియాలో పెట్టాను ఆల్రెడీ. అది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్యాంగం అంతా వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగంలా ఉండాలనుకుంటారు తప్పితే భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారం నడవాలని చెప్పేసి వాళ్ళు అనుకోరు. అంటే ఏ నాయకుడు ఏం మాట్లాడినా, ఒకవేళ బూతులు తిట్టినా, పోసాని కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే ఈ స్క్రిప్ట్ అంతా తాడేపల్లి నుండే వస్తుందంటారు. వాస్తవమేనది?
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమంటాడు. ఇవి మాట్లాడమంటాం, ఎందుకు మాట్లాడమంటాడు? ఇట్లా మాట్లాడింది ఈ రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నేనే మాట్లాడిచ్చాను అని చెప్పేస్తాడు. అని చెప్పి ఇంకా ఆయన ఏమంటాడు, అది తప్పో ఒప్పో అనడు, ఆయన ఈ అని నవ్వుకుంటుంటాడు. అంటే తప్పని చెప్పడం ఆయన తప్పు అనడం. తప్పంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి, అజ్జారెడ్డి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడిస్తారు? ఇంకా రెడ్లు ఉన్నారు, ఇంకా అసలు వాళ్ళంతా ఆంజనేయ రెడ్డి, కేఎన్ఆర్ వీళ్ళంతా గ్రూప్ ఇంకా రెడ్లు ఉన్నారు. ఇది మీడియా చూసే రెడ్డి ఒక రెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా ఒక అదేదో సినిమా అన్నయ్య చెప్తూ ఉంటాడు చూడు, వెనక ఉండి చేపిస్తూ ఉంటాడని, అలాంటిది ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే ఇవన్నీ చేయడం అంటే ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డికి బాగా ఇష్టమా లేకపోతే ఏంటి? మరి ఇష్టమే కదా, ఆయన చర్యలు తీసుకోవటం లేదంటే ఆయనకి ఇష్టమనే అనుకోవాలిగా, మనం ఆయనకి ఇష్టమనే అనుకోవాలిగా. అలాంటి వాళ్ళకే పదవులు ఇస్తున్నాడుగా. ఏదైతే పాపం ఆ రోజు కట్ట మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి గేటు కొట్టొచ్చాడో ఆ తెల్లారు వాడు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు జోగి రమేష్కి. మరి వాడు ఎంత మాత్రం ఉన్నాడు, వాడు ఒక వీధి రౌడీలాగా, ఒక మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి, 2 సార్లు ప్రతిపక్ష నాయుడుగా ఉండి ఏజ్డ్ పాపం ఆయనకి అబౌవ్ 70 years ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు తలుపు కొట్టి దడదడలాడిచ్చి గోల్ చేసి రావడం అంటే ఎంత నేరం? వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు? వాడి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? అప్పుడు నువ్వు చర్యలు తీసుకుంటే ఇవన్నీ జరిగాయా? వాడు కేసు పెట్టకపోగా నువ్వు వాడికి పూర్తిగా ప్రమోషన్ ఇచ్చి మంత్రి చేతివి. అట్లాంటి వాడిని నందిగామ సురేష్ ఉదయం సాయంత్రం ఇసుక తోలుకోవటమేనంట. మరి ఆయనకి మంచి ప్రమోషన్ ఇచ్చి ఈరోజు పబ్లిక్ అదేది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మళ్ళా ఇచ్చావు. నిన్నటి దాకా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవాడిని. అంటే ఏది మసిపూసి మారేడుకాయ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అట్లాంటి ఇష్టం. అలాంటి చేయగలిగినటువంటి వ్యక్తులు అయితే ఆ పార్టీలో ఉండాలి. అలాంటి చేయలేనటువంటి వ్యక్తులు బయటికి రావటం మంచిది.